నీ జీవితంలో, నా జీవితంలో వాక్యం తర్వాత ఏదైనా, ఎందుకో తెలుసా, ఈరోజు ఏది కలగాలన్నా, స్వస్థత కలగాలన్నా వాక్యం ద్వారా తన వాక్కును పంపించి నేను నిన్ను బాగు చేస్తానన్నాడు దేవుడు. నీకు అభిషేకం కావాలన్నా, స్వస్థత కావాలన్నా, పరిశుద్ధత కావాలన్నా వాక్యం అనే ఉదక స్నానము చేత నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఈరోజు వాక్యము లేకుండా ఏది కలగలేదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ వాక్యం లేకుండా ఈ భూమి మీద ఏది సృష్టి కలగలేదు, ఈ లోకం కలగలేదు. సమస్తం వాక్యము వలనే కలిగినవి గనుక నా జీవితంలో వాక్యము తర్వాత ఏదైనా, వాక్యం తర్వాత దేనికైనా నువ్వు ప్రిపరేషన్ ఇవ్వాలి తప్ప, నీ అవకాశం ఇవ్వాలి తప్ప, వాక్యమే నీలో పనిచేయాలి, వాక్యమే నిన్ను బలపరచాలి, వాక్యమే నిన్ను స్థిరపరచాలి, వాక్యమే నడిపించాలి, వాక్యమే నిన్ను లేవనెత్తాలి. వాక్యము తర్వాత నువ్వు దేనికైనా విలువ ఇవ్వాలి. దానికి మించి ఈ లోకంలో ఏది కూడా లేని లేదు. వాక్యము తర్వాతే ఏదైనా.